మా నాన్నలా మీసాలు ఎప్పుడు తిప్పాలా అనుకుంటా అంటే మనకు తెలియకుండానే కొందరు వ్యక్తుల్ని మనం కాపీ చేస్తున్నాం. మనం ఎప్పుడైతే కాపీ చేయడం స్టార్ట్ అవుతామో మన ఒరిజినల్ కప్పు కాపీ ఎదుటోడు తాగుతున్నాడు అని తాగుతున్నావు. వేసుకునే చొక్కా ఆడికి లాంటి చొక్కా కావాలంటున్నావు. చివరికి వాడికి లాంటి ప్యాంట్ కావాలంటున్నావు. చివరికి తినడానికి రెస్టారెంట్కి పోతే కడుపు నిండా తినడం మానేశారట స్టూడెంట్స్. కడుపు నిండా తినడం ఎందుకు తినరా అంటే బిర్యానీలు సీరియస్గా ఆర్డర్ ఇస్తారట. అప్పుడప్పుడు చూడండి ఉన్నాయిగా మెయిన్ రోడ్లో బిర్యానీలు సీరియస్గా ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మధ్యకాలంలో పోయే కాలం స్నేహాలు వచ్చాయి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకరు ఎదురు కూర్చుంటే ఇంకేం తింటారు, స్టైల్గా తింటారు. అది ఎవరు లేకపోతే 2 ప్లేట్లు తినేసి కూడా ఆవిడ ఎదురుకుంది కాబట్టి చెప్పండి టిఫిన్ చేసినట్టు చేస్తాడు, ఇలా నైస్గా మొత్తం చేస్తాడు. చూడు ఇక్కడ కూడా తిండి కూడా ఎలా తినాలంటే అలా తినాలని తిండి దగ్గర కూడా ఇంకొకరిని కాపీ చేస్తున్నాం. ప్రతిదీ ఒరిజినాలిటీ పోతుంది. చూడండి ఒకడు అలా తింటూ సగం బిర్యానీ తిని సగం థమ్సప్ తాగి వదిలేసాడట. రే బిర్యానీ ఆర్డర్ ఇచ్చి పూర్తిగా తినకుండా సగం అలా కోడి గెలికినట్టు గెలికి సగం థమ్సప్ తాగి అలా వదిలేసేవేంట్రా అని అడిగితే ట్రెండ్రా అన్నాడు. ట్రెండ్ ఏంటో తెలుసా? బిర్యానీ పూర్తిగా పెట్టుకుని సగం తిని సగం వదిలేడు ట్రెండ్ అట. సగం థమ్సప్ తాగి సగం థమ్సప్ వదిలేడు ట్రెండ్ అట. కొనుక్కున్నవి ఇసురేసుకోవడం ట్రెండ్ అట. చూసారా ఇవన్నీ ఎలా వచ్చారంటే అందరూ అలా చేస్తారు కనుక మనం అలాగే చేయాలరా అన్నారు. చూసారా ఎవరినో చూసి కాపీ ప్రతీది కాపీ పేస్ట్ కొడుతున్నాం. బతుకంతా వాడిని చూసి వీడిని చూసి అలా చూసి ఎవరినో కాపీ చేస్తే నువ్వన్నది ఒక రోజుకి చచ్చిపోతావు. బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా? యువర్ యూనిక్ అని ఉంది బైబిల్లో. నువ్వు ప్రత్యేకం. నువ్వు ఎంత ప్రత్యేకం అంటే నీకున్న ఫింగర్ ప్రింట్స్ ఇంకెవ్వడికి యూనివర్స్లో ఉండదు. నీకున్న డిఎన్ఏ, ఆ డిఎన్ఏ ఏదైతే ఉందో ఇక ఈ ప్రపంచంలో ఎవడికే ఉండదు. ఆశ్చర్యపోయే సంగతి ఏంటి చెప్పిన, అసలు నీలాంటోడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. నువ్వే యూనిక్, నువ్వే ప్రత్యేకం. నీకంటే ఒక సెపరేట్ ఇమేజ్ ఉన్నప్పుడు నువ్వు పోయి ఇంకొకటి కింద నువ్వు ఆడిని కాపీ కొట్టడని బైబిల్ చెప్తుంది. నువ్వు దైవ స్వరూపం, గాడ్స్ ఇమేజ్. బైబిల్ స్టార్ట్ అవడమే మానవ ఉనికిడి కోసం ఏం చెప్పిందంటే నువ్వు సాక్షాత్తు దైవ స్వరూపం. ఎక్కడుంది? ఆదికాండం 1వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం నుండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీని గాను
పురుషునిగాను వానిని సృజించాను. చూసారా, నేను ఎలా సృజించాడంటే ఒక ప్రత్యేకమైన శైలిలో ఆయన స్వరూపమందు నేను సృజించాను. నీకు ఒక జీవితాన్ని ఇచ్చి, నీకు ఒక ఆలోచన ఇచ్చి, నీకు ఇన్ని చేస్తే నువ్వు చేసే పని ఏంటంటే చివరికి నీ ఫేస్బుక్లో కూడా నీ మొహం పెట్టుకో. చివరికి నీ ఫేస్బుక్లో ఎవడో ఫేస్ పెడతావు. ఎవడరా ఈడని అడిగితే మై ఫేవరెట్ చెప్పండి హీరో అంట. మరి నీ ఫేస్బుక్ అని చెప్పి ఆడు ఫేస్ ఎట్టావేంటంటే ఆ లాజిక్ కాడి దగ్గర ఆన్సర్ లేదు. చూసారా, నీకు స్వతంత్రం వచ్చినా కొందరికి కొన్ని విషయాలకి నువ్వు బానిసగానే బతుకుతున్నావు. తినే తిండి దగ్గర, తాగే నీళ్ళు దగ్గర, కట్టుకునే బట్ట దగ్గర, చివరికి ఫేస్బుక్ దగ్గర కూడా నువ్వు ఎవరినో ఫాలో అవుతున్నావంటే నీకంటూ ఒరిజినాలిటీ లేదా? నీకంటూ ప్రత్యేకత లేదా? నీ ఫేస్బుక్లో వాడు ముఖం పెట్టడం ఏంటి? నీ ఫేస్బుక్లో వాడు పిక్స్ చేయడం ద్వారా దానికి కామెంట్లు వస్తే నువ్వు మురిసిపోవడం ఏంటి? నీకు అర్థమవుతుందో లేదో, నువ్వు పూర్తిగా నిన్ను నువ్వే కోల్పోయి బతుకుతున్నావు. నీ ఒరిజినాలిటీ, నీ వ్యక్తిత్వాన్ని చంపేసి బతుకుతున్నావు.